లీడర్ కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాలా సార్, మల్లేష్ సార్, వి మేడం, పాండు సార్, ఎంఎస్ సార్, మహాగురుకి, ఎంఎస్ సార్ ఎంటర్ టీమ్ కి వెరీ గుడ్ మార్నింగ్. 244 రెగ్యులర్ గా మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మార్నింగ్ జూమ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్స్ ఉంటది అని చెప్పేసి ప్రతి మీటింగ్ ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉంటాం. కానీ మనం నేర్చుకునే తత్వంలో ఉంటేనే ఇవన్నీ వస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే నేర్చుకోవాలి. కాబట్టి థ్యాంక్ యూ. ఈ రోజు నాకు జూమ్ సెక్షన్ అవకాశం కల్పించినటువంటి ఎంటర్ పాండుకో టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఒక 2 minutes చెప్పి సెక్షన్కి వెళ్ళిపోదాం మనం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీనివాస్, నేను ఉండేది దమ్మాయి కూడా ఈసెల్, కానీ మా సొంతూరు వచ్చేసి యాదాద్రి డిస్టిక్ యాదగిరిగుట్ట మండలం చిన్న పల్లెటూరుపేట. నేను 2008లో హైదరాబాద్కి వచ్చిన డ్రైవింగ్ చేసుకొని బతకడానికి. అక్కడి నుంచి వెళ్ళి ఏమి చేద్దాం అనుకున్నా కూడా ఏది కూడా అవ్వట్లేదు. అలాంటిది చిన్నగా చేసుకుంటూ వచ్చిన. అట్లనే లాస్ రావడం వల్ల క్యాబ్లో లాస్ రావడం వల్ల నేను ఆటో కూడా కొనుక్కోవడం జరిగింది. దానివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటోలకు బిజినెస్ తగ్గిపోయి లేడీస్కి ఆధార్ కార్డు ఫ్రీ అనగానే కొంచెం తగ్గిపోయింది. కాబట్టి నేను వెస్ట్కి రాకముందుకు 18 సంవత్సరాలు క్యాబ్ డ్రైవర్ అయితే వెస్టిజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది గ్రేట్ లీడర్ బాలరాజ్ సార్. అట్లా నేను చిన్న టీం చేసుకొని వరకు వెస్టిజ్ లో జర్నీ చేస్తా ఉన్నా. నా ఫస్ట్ చెక్ వచ్చేసి ఒక రూపీస్, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 34,098 రూపీస్. నేను జర్నీ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఏంటంటే ఏ బిజినెస్ చేసినా సక్సెస్ కు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. సక్సెస్ కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి నేను ఈరోజు మన వెస్టీలో సక్సెస్ కావడానికి కొన్ని అంటే 7 steps అది చెప్పడానికి నేను ఈరోజు మీ ముందున్నా. దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొత్త వాళ్ళు ఉన్నా పాత వాళ్ళు ఉన్నా కొంచెం నేర్చుకునే తత్వంలో ఉండి పెన్ను పేపర్ను కూడా రాసుకోండి. నేను మీకు చెప్పంత పెద్దోని కాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే వెస్టీలో కొన్ని గురించి నేర్చుకున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. అదే ధైర్యం నాకు టీము ఎంఎస్ఆర్ టీము నాకు ధైర్యం నింపింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మేడం నాకు స్క్రీన్ ఆప్షన్ ఉంటుందా? లక్ష్మి మేడం. సార్ ఓకే సార్. సార్ ఇచ్చాను చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 7 steps ఇక్కడ స్క్రీన్ పైన ఫోటో సెండ్ చేశాను. 7 steps హౌ టు స్టార్ట్ వెస్టీజ్ బిజినెస్. 7 steps అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100% వెస్టీజ్లో ఉండే ప్రోడక్ట్లు అన్ని 100% వాడాలి. 100కు 100% మన దాంట్లో దొరికేటి డైలీ మనం వాడుకునే నిత్యావసర వస్తువులు, ఇంకోటి వెస్టీ మన వ్యవసాయానికి సంబంధించినవి, ఇంకోటి బ్యూటీ కేర్కి సంబంధించినవి, ఇంకోటి హెల్త్ కేర్కి సంబంధించినవి, ఇంకోటి వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. ఓకే, ఇలాంటి మన వెస్టీజ్లో ఒక హెల్త్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గౌతమ్ బాల్ సార్కు ఏం చెప్పినా ఏమి ఇచ్చినా కూడా రుణం తీసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ బాల్ సార్ మనకు అందించిన ప్రోడక్ట్లు ఏంటంటే హెల్త్ కోసం. భారతదేశంలో చాలా మంది జనాలు ఉన్నారు, ఆ జనాలకి ఆరోగ్యవంతమైన వస్తువులు మాత్రమే నేను అందించాలని చెప్పేసి ఒక సంకల్ప బలంతో వెస్టీని స్టార్ట్ చేసి హెల్త్ కోసం కొన్ని బెనిఫిట్, హెల్త్ కోసం కొన్ని సప్లిమెంట్స్ కానీ మనం వాడుకునే కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా అనుకోండి అవి తీసుకురావడం జరిగింది. వాటిలో మనము 100% వాడినప్పుడే మనకు వెస్టీజ్ పైన, వెస్టీజ్ ప్రోడక్ట్ల పైన నమ్మకం వచ్చినప్పుడే మనకు బిజినెస్ కూడా ముందుకు పోతుంది. కాబట్టి 100కు 100% వెస్టీజ్ ప్రోడక్ట్లే వాడాలి. యూజ్ చేసినప్పుడే మనకు కుకింగ్ ఆయిల్ వాడితే దాని రిజల్ట్ ఏందో మనకు తెలుస్తుంది. ఓకేనా? ఒక ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటే దాని రిజల్ట్ ఏందో మనకు తెలుస్తుంది. ఒక ఫ్లోర్ క్లీనర్ వాడితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఈ క్రీములు కిటకాలు ఉంటాయి, అవి వాడినప్పుడే మనకు 100కు 100% వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడినప్పుడే మనకు దానిపై బెనిఫిట్ తెలుస్తుంది. కాబట్టి 100కు 100% మన వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడాలి. వాడినప్పుడే దాని బెనిఫిట్స్ వస్తాయి. దాని బెనిఫిట్స్ ద్వారా మనం ముందుకెళ్ళచ్చు. ఫస్ట్ వన్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వెస్టేజ్ నేను చేస్తున్నా సార్ అని చెప్తారు, కానీ ఇంట్లో ఒక కుకింగ్ ఆయిల్ ఉందనుకోండి చాయ్ పత్తా వాడరు, చాయ్ పత్తా ఉందనుకోండి సర్పు వాడరు, సర్పు ఉందనుకోండి వేరే వస్తువులు వాడరు. అన్ని బెనిఫిట్స్ తీసుకోకుండా కొన్ని వాడతారు, మిగతా మళ్ళీ బయటికి వాడతారు. అట్లా కాకుండా
వెస్టీజ్ లో ఏవైతే ఒక 1 నుంచి 6 కేటగిరీస్ దొరుకుతాయి మన దాంట్లో దొరికినాయి కంపల్సరీ వాడినప్పుడే వాటిపైన నమ్మకం వస్తుంది, వెస్టీజ్ పైన నమ్మకం వస్తుంది. ఇతరులకు 100% నేను వాడినా కాబట్టి రిజల్ట్ వచ్చిన కాబట్టి ఖచ్చితంగా బండ గుర్తులాగా చెప్పొచ్చు మనం. సార్ నేను కుకింగ్ ఆయిల్ వాడుకున్నా నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పొచ్చు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్లన్నీ 100కు 100% మనము యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అంత బలంగా కూడా చెప్పొచ్చు. ఒకవేళ యూజ్ చేయలేదు అనుకో, వెస్టేజ్ ప్రోడక్ట్లు బాగుంటాయట, మంచిగా ఉంటాయట అని వస్తుంది. ఒకవేళ వాడినాం అనుకో, మన మనసులో నుంచి మన లోపల నుంచి 100% కరెక్ట్ ఉంటుంది. సార్ కుకింగ్ ఆయిల్ వాడినా నాకు ఏమంటారు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, అల్సర్ మంట తగ్గింది, చాలా వరకు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. వ్యవసాయానికి వాడిన వ్యవసాయంలో నేను ఫస్ట్ టైం వేసినప్పుడు మామూలుగా ఉంది, సెకండ్ టైం వేసినప్పుడు మంచి గ్రోత్ వచ్చింది సార్ అని చెప్పొచ్చు. అవునా కదా? మరి ప్రతి ఒక్కటైనా హెల్త్ సప్లిమెంట్స్ వాడినాం అనుకో, అవి వాడితే కూడా సార్ నాకు హెల్త్ వచ్చింది, మోకాళ్ళ నొప్పులు నుండి తగ్గింది, మైగ్రేన్ నుండి తగ్గింది, చాలా వరకు చాలా మందికి ఇప్పించిన, నేను తీసుకున్నా నాకు తగ్గినాయి కాబట్టి మీకు ఇస్తున్నా అని చెప్పొచ్చు. కాకపోతే చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ, నేను వాడాలి కానీ వాళ్ళతో వాడిపిస్తా, నేను సిఎన్సి అయ్యాను కానీ వాళ్ళతో చేపిస్తా. ఈ మైండ్ సెట్లో ఉంటే మాత్రం మనం చెప్పే విధానంతో వాళ్ళు అర్థం చేసుకుంటారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడండి, మీరు వాడితేనే మీకు తెలుసు అన్నట్టు వాళ్ళు చెప్తా ఉంటారు. అవునా కదా? ఫస్ట్ వన్ వచ్చేసి 100% మనం ఖచ్చితంగా వెస్టేజ్ ప్రోడక్ట్లు మాత్రం యూజ్ చేయాలి లీడర్స్. సెకండ్ వన్ వచ్చేసి మనం వాడిన తర్వాత ఓకే, టేక్ విత్ పీపుల్ అబౌట్ యూ ప్రొడక్ట్స్. అంటే మనం వాడినాం కాబట్టి చాలా మందికి కూడా చెప్పొచ్చా లేదా? అట్లా వాడితే చాలా మందికి ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ కూర్చున్నా, ఎవరు కలిసినా కూడా సార్ నేను వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడుతున్నా, చాలా బాగున్నాయి, నాకు రిజల్ట్ వచ్చింది, మీకు కూడా రిజల్ట్ వస్తుంది సార్, చాలా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. రిజల్ట్ తీసుకొని చెప్తున్న తర్వాత వాడిన తర్వాత కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో మనం వాడితే కొంచెం బయట బిజినెస్ చేస్తాం, దీన్ని కూడా ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ తర్వాత వెల్త్. అలాంటి మనం ఏం చేస్తామంటే ఒకరికి కూడా చెప్పం, వాడతాం కానీ ఎక్కువ మంది చెప్పాం, ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురు చెప్తాం, ఎవరు వాడతట్లేదు నేను ఒక్కనే వాడతానేమో అని అపోలు ఉంటాం. అవునా కదా? కాబట్టి ఇలాంటిది కాకుండా ఫస్ట్ వన్ వచ్చేసి 100% మనం యూజ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి యూజ్ చేసిన తర్వాత ఎక్కువ మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎక్కువ మందికి టోటల్గా చాలా మందికి చెప్పే ప్రయత్నం చేసినప్పుడే మనం ముందుకు వెళ్తాం. మనం వాడినది మన వెస్టేజ్ ప్రోడక్ట్లు ముందుకు తీసుకుపోతే కంపెనీ సేల్ కూడా పెరుగుతుంది. మనం చేసే బిజినెస్ మనం చేయడానికి 10 మందికి ఆరోగ్యాన్ని పంచితే మనకు అమౌంట్ కూడా 10 మందికి మనం మంచి తీసుకోవాలి, 10 మందికి మంచిని పంచాలి. ఇది సెకండ్ వన్ వచ్చేసి ఎక్కువ మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లా చెప్పినప్పుడే మనం ముందుకు పోతాం, వాళ్ళకు కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. చాలా మందికి హెల్త్తో చాలా మంది బాధపడతాను, హెల్త్ తోటే. చాలా మందికి డబ్బు ఉన్న వాళ్ళకు హెల్త్ కావాలి, హెల్త్ ఉన్న వాళ్ళకు 2 కావాలి. అవునా కదా? అట్లాంటిది మన దగ్గర ఎక్కువ మందికి ప్రయత్నం చేసి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఒకవేళ బిజినెస్లోకి వస్తే బిజినెస్ కూడా వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రెండవది ఎక్కువ మందికి మనము ప్రోడక్ట్లను ఇప్పించే ప్రయత్నం చేయాలి. మన ప్రోడక్ట్ల గురించి చాలా వండర్ఫుల్ చెప్పే ప్రయత్నం చేయాలి. థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. థర్డ్ వన్ మనం 100% ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత ఎక్కువ మందికి పీపుల్కి చెప్పే ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరికి చెప్పాలో అర్థం కాదు. మనము ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అందుకనే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేక్ ఏ లిస్ట్ అంటే మనం ఏం చేస్తాం, ఎవరున్నారు చెప్పడానికి, ఎవరు లేరు కదా అనుకుంటాం. అదే మనం మొబైల్ ఓపెన్ చేసి చూస్తే చాలా లిస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా వరకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ కూడా మేకే లిస్ట్ కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, చాలా మంది ఓపెన్ చేయగానే ఫోన్లు ఉంటాయి, కానీ చాలా మంది మనం అనుకుంటాం ఎవరు చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? అలాంటిది ఆలోచించినప్పుడు ఏం చేయాలంటే మేకే లిస్ట్. మొబైల్ ఓపెన్ చేస్తే చాలా కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి, దాంట్లో ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఓకేనా, ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు, ఇంకోటి ఎంప్లాయీస్ ఉంటారు, నేబర్స్ ఉంటారు, ఇంకోటి డియర్స్ ఉంటారు. అవునా కదా? ఇంకోటి ట్రైబల్స్, వీళ్ళందరూ ఉంటారు. ఈ లిస్ట్ ఒకసారి
మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, మినిమం మన మొబైల్ ఓపెన్ చేస్తే ఒక 200 నుంచి ఒక 500 కాంటాక్ట్స్ ఉంటాయి. మనం ఆ విషయం మనం మర్చిపోతాం. కానీ లీస్ట్ ఉన్నాక కూడా ఒక 100 మందో 200 మందో లీస్ట్ ఉన్నాక కూడా అలా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ మన మైండ్ సెట్‌లో ఏముంటదంటే, ఒకవేళ మన ఫ్రెండ్ శివనో లేకపోతే ఇంకెవరో ఉన్నారనుకోండి, శివకి చెప్తే చేస్తాడా? చెయ్యడు అని ఫస్ట్ మనమే అనుకుంటాం. ఈసారి చెప్తే చేస్తాడా? చేయడు. మన రిలేటివ్ ఉన్నాడు, మా అన్న వాళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు, వీళ్ళు చెప్తే చేస్తారా? చెయ్యరని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీస్ట్ అవుట్ చెయ్యము. లీస్ట్ చేసినాక కూడా వాళ్ళ పేర్లను మనమే డిసైడ్ చేస్తాం. పలాని సార్‌కి చెప్తే మనం చేస్తాడో చేయడో, పలానా అన్నకి చెప్తే చేస్తాడో చేయడో అని ఒక అపోహలో ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మనమే. చెయ్యడు, మన వల్ల కాదు, మనకి చెప్పినా వేస్ట్, టైం వేస్ట్ అని మనమే ఊహించుకుంటాం. కానీ ఇక్కడ ఈ మూడో దాంట్లో మీకే లీస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని టచ్ చేయాల్సిందే. చేస్తారా? చెయ్యరా? తర్వాత ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం పరిచయమే చేయకపోతే మనమే ఫస్ట్ చేస్తారో చేయరు, ఇలా చెప్తే ఏమనుకుంటారేమో, వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారేమో, ఇంకో ఈ అపోలో ఉంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్లో ఇది తీసేయాలి. ఖచ్చితంగా పర్సన్ టు పర్సన్ కలిసినప్పుడే మనకి బిజినెస్ అనేది ముందుకు పోతుంది. లీస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైనా ప్రిపేర్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీస్ట్ని ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లీస్ట్ ఉంటుంది. లీస్ట్లో ఖచ్చితంగా మన ఫోన్ తీసి ఖచ్చితంగా లీస్ట్ ఉంటుంది. లీస్ట్లో కొన్ని వందల కాంటాక్ట్స్ ఉంటాయి. కాబట్టి అట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్ళాలి లీడర్స్. కాబట్టి చాలామంది ఇది ఒకటి కూడా చేయలేకపోతున్నాం. ఎక్కడ దొరుకుతారు, ఎవరు దొరుకుతారు, ఎలా చేస్తుందని అనుకుంటా ఉంటాం. కానీ ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫోన్ నెంబర్లో ఉన్నాయన్నీ ఈయన చేస్తాడో చేయడో, అతను చేస్తాడో చేయడో ఒక ఆలోచనలో ఉంటాం. కాబట్టి 4th వన్ వచ్చేసి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అనేది ఒక 3-4 రకాలు ఉంటుంది. ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్కి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఆ జాబ్ వాళ్ళకు కూడా ఏ విధంగా చెప్పాలి ఇన్విటేషన్. మనం ఏం చేస్తామంటే జాబ్ వాళ్ళకి ఒకలాగానే చెప్తాం, ఫ్రెండ్కి ఒకలాగానే చెప్తాం, ఇంకోటి రైతుకు ఒకలాగా చెప్తాం, డాక్టర్కు, బిజినెస్ వాళ్ళకి అందరికి ఒకలాగానే చెప్తాం. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు జాబ్ హోల్డర్ ఉన్నారు, జాబ్ హోల్డర్ దగ్గర పోయి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పోగానే, సార్ మా దగ్గర బిజినెస్ ఉంది, చేస్తారా? బాగుంటుంది, ఇది ఎన్ని రోజులు చేస్తారు, ఇది మీకు బాగుండదు అని అంటుంటాం. అవునా కదా? ఒకవేళ వాళ్ళ ఇంటికి పోతాం, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చెప్తుంటే ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి చిన్న కుక్క పిల్ల ఉంది అనుకోండి, ఉరికొచ్చి ఏదో చేస్తూ ఉంటుంది, మనం కసిరించుకొని వస్తూ ఉంటాం. అవునా కదా? అట్లాంటిది వాళ్ళ చిన్న బాబులు ఉన్నా ఎవరున్నా సరే దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్లోకి మనం వెళ్ళాలి. మనం ఆతృత ఎక్కువ, మనకేందంటే పోగానే సార్ మా దగ్గర వెస్టీజ్ ఉంది, బాగుంటుంది, 1,00,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి, భీమైన కింద వచ్చినాయి, పాండ్ సార్ కింద వచ్చినాయి చెప్పుకుంటూ పోతా ఉంటాం. అవునా కదా? ఇది చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, సార్ ఈ బిజినెస్ ఎన్ని రోజులు అవుతుంది, బాగుందా అని చెప్పేసి, సార్ మీ బిజినెస్తో పాటు మన దగ్గర కూడా చిన్న ఆపర్చునిటీ ఉంది సార్, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి అలా జాబ్తో పాటు కూడా చేసుకోవచ్చు సార్, జాబ్ ఏం వదిలేసిన అవసరం లేదు, మీకు ఇలాంటి బిజినెస్ పైన నమ్మకం ఉన్నప్పుడే, మీరు చేసే జాబ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడే చేసుకోవచ్చు సార్, ఒకవేళ చేసుకుందాం అనుకుంటే కూడా చెప్పగలుగుతా సార్ అని చెప్తే, ఒకవేళ అట్లా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి కూర్చోబెట్టి సార్ ఇది కాదు ఇట్లా అని చెప్పిన వాళ్ళ గురించి అడిగిన తర్వాత మన బిజినెస్ పరిచయం చేయాలి. అట్లా చేసినప్పుడే వాళ్ళ మైండ్ సెట్లోకి మనం వెళ్ళాలి. ఆటోమేటిక్గా మన మైండ్ సెట్లోకి వాళ్ళు రారు. ఒకవేళ బిజినెస్ పర్సన్ ఉన్నానుకో, సార్ ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ బిజినెస్ చేయబట్టి, అది కిరాణం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, సార్ దీంతో పాటు ఇది ఎన్ని రోజులు చేసినా ఇంత ఉంటుంది సార్, మా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, బాగుంటుంది, ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా అని చెప్పేసి ఒక 10-15 నిమిషాలు, 10 నిమిషాలు టైం పడితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే గంట కూడా కూర్చుంటాడు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళని కూర్చోకుండా చేస్తాం ఫస్ట్ మన మాటలతోటే. ఇట్లా కుక్క పిల్ల పెంచుకుంటారా, లేకపోతే ఇది ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గురించి వేరే మాట్లాడితే ఊరుకుంటారా? వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని సంతోషపెట్టే విషయాలు మాట్లాడాలి మనం. అప్పుడు మాత్రమే బిజినెస్ చేసే వాళ్ళు కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే వినడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇదొకటి చాలా తప్పు చేస్తా ఉంటాం. నేనైనా మీరైనా, ఎందుకంటే డైరెక్ట్ పోగానే చెప్పడం ద్వారా వాళ్ళు చికాకు పడతారు సార్. కాబట్టి నిమ్మలంగా కూర్చోబెట్టుకొని ఇది సార్ ఇట్లుంటదని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మెల్లగా మనది చెప్పేసేయాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినే ప్రయత్నం చేస్తారు, ఇంట్రెస్ట్ పెడతారు. అట్లా 4th వన్ వచ్చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మైండ్ సెట్‌లోకి మనం వెళ్ళాలి, మన మైండ్ సెట్‌లోకి వాళ్ళు రారు. కాబట్టి అర్థం చేసుకోండి.
ఓకేనా. అట్లా తర్వాతకి 5th వన్ మీటింగ్స్. 5th వన్ వచ్చేసి మీటింగ్స్ చేయాలి. మీటింగ్స్ అంటే ఎట్లుండాలంటే మీటింగ్స్ చేసినప్పుడే మన మైండ్ సెట్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ కొంచెం మారుతూ ఉంటుంది. ఆ తర్వాత మీటింగ్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. ఆ మీటింగ్స్ చేసుకుంటూ పోతేనే మనకు బిజినెస్ అనేది వస్తుంది. ఓకేనా. మీటింగ్స్ అనేది ఫస్ట్ వన్ వచ్చేసి 5th లో మీటింగ్స్ 1-to-1 మీట్ మోర్ 1-to-1 మీట్స్ మోర్ ద కాన్ఫిడెన్స్ ద యువర్ గెట్ మోర్ ద స్కిల్స్ యువర్ అగైన్. అంటే మనం 1-to-1 మీటింగ్ చేయడం ద్వారా మనకు చాలా వరకు నాలెడ్జ్ పెరుగుతుంది. అవునా కదా. ఎక్కువ నాలెడ్జ్ పెరుగుకుంటూ పోతుంది. అప్పుడు అనేది మన పైన మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనా. మీటింగ్ చేసే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏమైతుందంటే ఇంకా కొన్ని మోర్ మీటింగ్స్ చేయాలి, ఖచ్చితంగా చేస్తే నాకు టీం వస్తుంది అనే విషయంలో మనం ఉంటాం. అవునా కదా. అలాంటిది మనం ఏం చేస్తామంటే ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కాకుండా ఒక్క మీటింగ్ చేయకుండా కూడా సక్సెస్ కోరుతూ ఉంటాం. మరి ఇలాంటి మీటింగ్స్ చేయకపోతే 1-to-1 పర్సన్ కూడా కలవకపోతే పర్సన్ కలుస్తూ మోర్ మీటింగ్స్ చేసే కాన్ఫిడెన్స్ మన పైన మనకు పెరుగుతుంది. నీలో కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడే మనం ముందు పోగలుగుతాం. అదే మీటింగ్ చేయకుండా కాన్ఫిడెన్స్ రాదు. చాలా మంది అంటుంటారు నీకు మాట్లాడనీకి రాదంటే మనం అందరితో కలిసి మెలిసి తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడే విధానం పెరుగుతుంది మనకు. అందుకని ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, ఎక్కువ మోర్ మీటింగ్స్ చెప్పే ప్రయత్నం చేయాలి. అవునా కదా. అలాంటిది మీటింగ్స్ అంటే ఎట్లా అంటే 1-to-1 మీటింగ్ చేసిన తర్వాత హోమ్ మీటింగ్స్, ఒక పర్సన్ టు పర్సన్ కలిసిన తర్వాత హోమ్ మీటింగ్స్ ఎట్లా అంటే ఒక ఇంట్లో 10 మందిని కూర్చోబెట్టుకొని మాట్లాడడం, లేదంటే ఆఫీస్లో ఒక 10 మంది 5గురు ఉంటే మాట్లాడడం, ఒక 10 మంది ఒక దగ్గర గ్యాదర్ చేసి హోమ్ మీటింగ్ లాగా పెట్టుకొని చేయడం. మనం ఏం చేస్తాం, ఒక మీటింగ్ చేస్తాం, మళ్ళీ 2వ మీటింగ్ చేయం. ఇక హోమ్ మీటింగ్ అంటే ఎవరు వస్తారని మనమే బాధపడుతూ ఉంటాం. కానీ ఎక్కువ మీటింగ్స్ చేస్తేనే డైరెక్ట్ సెల్లింగ్లో మనం ముందు పోగలుగుతాం. ఓకేనా. అట్లాంటిది డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఎంచుకున్నది వెస్టీజ్. ఓకేనా. ఈ వెస్టీజ్ని కూడా ఎట్లా చేయాలంటే ఇలా 7 స్టెప్స్ చేసి అర్థం చేసుకొని మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ చేస్తేనే ఐడీస్ వస్తాయి. హోమ్ మీటింగ్స్ చేస్తేనే ఎంతో కొంత. హోమ్ మీటింగ్స్ పోయినప్పుడు ఏం చేస్తాం, సార్ కంపెనీ 2004లో ఇట్లా స్టార్ట్ అయింది, కంపెనీలో ఇవి ఉంటాయి సార్, ప్రొఫైల్ ఇది ఉంటుంది అని చెప్పేసి కంపెనీలో ఏమి ఉంటాయని చెప్పి పరిచయం చేసి వస్తాం. అవునా కదా. అక్కడ ఏం చేస్తామంటే మనం కొన్ని అన్నీ చెప్పేస్తాం. కాబట్టి అట్లా మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ కూడా పెట్టే ప్రయత్నం చేయాలి. హోమ్ మీటింగ్స్ 1-to-1 పర్సన్ మీటింగ్స్, మళ్ళీ హోమ్ మీటింగ్స్ తర్వాతకి వచ్చేసి అట్లా హోమ్ మీటింగ్స్లో ఏంటంటే కంపెనీ కోసమే పరిచయం చేసి వస్తాం. అవునా కాదా. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంది, ఎట్లా అంటే సెమినార్ అండ్ వెబినార్స్. మేడం నా వాయిస్ ఓకేనా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లా 5th వన్ వచ్చేసి మీటింగ్స్ 1-to-1 మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, ఇంకోటి సెమినార్ అండ్ వెబినార్ అంటే ఏంటంటే సెమినార్లో మనమే కాదు మనకంటే ముందుండి సక్సెస్ అయిన లీడర్లు మాట్లాడతారు. ఓకేనా. ఒక 1,00,000 ఒక 20, 30, 50 లక్ష పైన నుంచి మాట్లాడే చాలా వండర్ఫుల్ అయిన లీడర్స్ వస్తారు. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి, మేము ఎట్లా సక్సెస్ అయినాం, మాకు ఎట్లా వస్తున్నాయి డబ్బులు చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకని ఖచ్చితంగా సెమినార్లకు వెళ్ళినప్పుడు చూడండి, మీరు వందల మంది సక్సెస్ అయిన లీడర్లు కనిపిస్తారు. మనకేందంటే హోమ్ మీటింగ్లో మనం చెప్పే ప్రయత్నం చేస్తాం, మామూలుగా డిఎల్సిపిలో ఇంకొంచెం మందిని చూస్తాం. అదే సెమినార్లో వందల నుంచి వేల మంది పీపుల్స్ ఉంటారు. ఆ వందల వేలలో సక్సెస్ అయిన లీడర్లు వందల పైన ఉంటారు. 1000 మంది 2000తో మీటింగ్ చేస్తే వందల మంది సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు. అవునా కాదా. అలాంటిది ఆ లీడర్స్, సార్ నేను అంతకుముందు ఇది చేసిన, నేను ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేరే జాబ్ చేసిన, ఆ జాబ్లో ఎప్పుడు కూడా నాకు ఎలాంటిది కనిపించలేదు, ఎన్ని రోజులలో కూడా ఇదే అనిపించింది,
నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఒక 2, 3 సంవత్సరాల నుంచి నిలబడ్డా. నాకు ఈరోజు 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తున్నాయి. ఖచ్చితంగా వండర్‌ఫుల్‌గా ఉంటది బిజినెస్ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సెమినార్‌కు ఖచ్చితంగా అటెండ్ కావాలి. చాలామంది సెమినారే కదా! ఒకసారి వస్తే రెండోసారికి రారు. వచ్చేది మన బి మేడం కదా! వచ్చేది మన పాండు సారే కదా! అక్కడే ఉంటారు సార్. స్టేషన్‌కి, మీటింగ్‌కి ఎవరో కొందరి మాటల కన్నా కనెక్ట్ అయ్యి మనం బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎంతో సక్సెస్ అయిన లీడర్ల మాటలు వింటే ఖచ్చితంగా సక్సెసే వస్తది. ఇంటికాడ కూర్చున్నోళ్ళ మాటలు వింటే ఇంటికాడనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంటికాడ కూర్చొని ముచ్చట్లు పెట్టేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, మనకు చేయనియ్యరు. కాబట్టి వాళ్ళని కూడా తప్పు పట్టొద్దు. వాళ్ళకి తెలవక అది మాట్లాడుతారనుకోని సరే అనుకోవాలి, వదిలేసాలి ఈ బిజినెస్‌లో. అవునా? కాదా? నిజమేనా? అని ఆళ్ళకేం తెలుసు సార్. మీటింగ్‌కి వెళ్ళింది మనం, నేర్చుకున్నది మనం, చూసింది మనం. 100% వెస్టేజ్‌లో డబ్బులొస్తాయని తెలిసింది మనకు. ఇంటికాడున్నోళ్ళకి గాదు గదా! వాళ్ళ మాటలు విని మన ఆగిపోతే ఎట్లుంటది జెప్పండి? వాళ్ళు జెప్తారు, చెప్పేవాళ్ళు. ఎందుకంటే, "ఇన్ని జూసినాం, మస్తుగొచ్చినాయి. ఏ మీటింగ్‌రా నాయనా, ఈ మీటింగా, ఆ మీటింగా, ఒకటే తిరుగుతావు. నీకు పని, పాట లేదు" అని జెప్పి చాలామంది అంటుంటారు. అది గాదు సార్. ఎప్పుడైతే మీరు మోర్ మీటింగ్స్ అటెండ్ అయితారో, ప్రతి మీటింగ్, జూమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, పర్సన్ టు పర్సన్ మీటింగ్, సెమినార్‌లు, బూట్ క్యాంప్స్ ఇవన్నిటికి అటెండ్ అయినప్పుడే నీ మైండ్ సెట్ మారి, ఓహో! ఇట్లుంటదా బిజినెసు, ఈ విధంగా చేస్తే ముందుకొస్తామని ఒక ఆలోచనతోటి మీరు ముందుకొస్తారు కాబట్టి, ఇంటికాడున్నోళ్ళ మాటలు వినకండి. ఒకవేళ విన్నా గూడా చెంటోళ్ళగా నటించండి. ఇంటికాడున్న మాటలు వినేటప్పుడు చెంటోళ్ళలాగా ఉండండి. బిజినెస్‌కొచ్చినప్పుడు సక్సెస్ లీడర్ ఏం చెప్తారో మన మైండ్ సెట్టు, మన బాడీ టోటల్‌గా ఆ మీటింగ్‌లో కూర్చున్నప్పుడే అప్పుడే అర్థమైతది. అర్థమైతేనే మనము ముందుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్త్ వన్‌లో సెమినార్, మన 1-1 పర్సన్ మీటింగు, ఇంకోటి హోమ్ మీటింగ్స్, ఇంకోటి సెమినార్ అండ్ వెబినార్ మీటింగ్‌లు 100కు 100% అవసరం ఉంటది సార్. ఖచ్చితంగా ఎవరు చెప్తే మాటలకు మీరు మీటింగ్‌కి ఆగిపోవద్దు. ఖచ్చితంగా మీటింగ్‌కొచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి సిక్స్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సిక్స్త్ వన్ వచ్చేసి టీమ్ వర్క్. టీమ్ వర్క్. ఎట్లా అంటే ఇక్కడ టీమ్ వర్క్ అంటున్నాం. బయట చేస్తే జాబు. ఓకేనా? ఒక బిజినెస్ పెట్టుకున్నా, చిన్న కొట్టు, కిరాణం కొట్టు పెట్టుకున్నా, టీ కొట్టు పెట్టుకున్నా, చిన్న చిన్న షాప్ ఏది పెట్టుకున్నా మనం ఒక్కరమే ఉంటాం. ఒకరితోటి ఏది సాధ్యం కాదు. అయితే ఇది కానీ లేట్ ప్రాసెస్. మనం ఒక్కరమే రావాలి, ఒక్కరమే షట్టర్ ఓపెన్ చేసుకోవాలి, ఒకరమే కూర్చోవాలి, ఒకరే బిజినెస్ చేయాలి. అది ఉంటదా? పోతదా? బిజినెస్‌లో లాస్ అయితామా? నష్టమైతామా? తర్వాత ఆప్షన్. ఎవరు చేసినా, బిజినెస్ మ్యాన్ చేసినా, ఇంకోటి జాబ్ జేసినా, ఇంకోటి మనం లేబర్ వర్క్ అంటే కూలి పని జేసినా గూడా ప్రతి ఒక్కరికి 24 గంటలే. ఓకేనా? జాబోళ్ళకు 36 గంటలు, జాబ్ అయిన మన బిజినెస్‌కు 40 గంటలు, ఓకేనా? కూలతనికి 20 గంటలే కాదు. ఎవరికైనా 24 అవర్సే. కానీ ఇక్కడేందంటే 24 అవర్స్‌లో 10 గంటలు నువ్వు ఒక్కనివే జాబ్ జేస్తూనే ఉండాలి. ఒక్కనివే 10 గంటలు కాదు, 15 గంటలు బిజినెస్ చేస్తూనే ఉండాలి. కానీ ఒక పని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదైనా పని చేస్తే ఒక 10 మందితో కలిసి చేసినామనుకో, 10 మంది పని చేస్తే ఎన్ని గంటలైతాయో ఒకసారి అర్థం చేసుకో. ఒక వ్యక్తికి 8 గంటలు పెట్టుకున్న ఒకటే రోజు 10 మందితో చేసే పని 80 గంటల పనైతది. అవునా కాదా? అదే ఒకరు చేస్తే అదే 12 గంటలు, 10 గంటల్లో ఇంకా చానా రోజులు ముగిస్తా ఉంటాం. అదైతే ఒకటే రోజు 10 మంది కంటే ఒకరు చేస్తే 10 రోజులు, ఒకటే రోజు చేసే పని 10 మంది చేస్తే, అవునా కాదా? ఒకరు చేస్తే 10 రోజులైతది. 10 మంది కలిసి చేస్తే ఒకటే రోజైతది. 8 గంటల్లో పనయిపోతది. అట్లాంటిది టీమ్ వర్క్. 10 మంది కలిస్తే టీమ్ వర్క్. ఇక్కడ టీమ్ ఏందంటే, మనము మన కింద జైన్ అయినంక పాత లీడర్స్ ఉంటారు. వాళ్ళకు టీమ్ వర్క్. ఎట్లా అంటే, సార్ మనం ముందుకు పోవాలంటే ఇవుండాలి. ఈ లక్షణాలుండాలి. ముందుకు పోవాలంటే ఇది జేయాలె. ఈళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడి లీడర్ మీటింగ్ గాని, చిన్న చిన్న మీటింగ్స్ గాని చేసుకుంటూ, ఇది మన టీమ్ వర్క్ సార్. మీకోసం సపోర్ట్ ఉంటాం. మన కోసం మనం సపోర్ట్ ఉంటే ముందుకెళ్ళగలుగుతాం అని జెప్పేసి భరోసా ఇచ్చుకుంటూ కొత్త వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మీటింగ్స్ పెట్టి కొత్త వాళ్ళు కూడా మీటింగ్ చేయాలి. అట్లా టీమ్ వర్క్ ఒక 5 మంది, 10 మంది కూర్చోబెట్టుకొని అట్లా టీమ్ వర్క్ చేస్తే ముందుకొస్తాం కాబట్టి ఒక్కరితోటి మన బిజినెస్‌లో కాదు. ఒకవేళ నీ కింద జాయిన్ అయినా కూడా సార్‌తోని మాట్లాడుకుంటూ, సార్ ఇది టీమ్ వర్క్ సార్. టీమ్‌తోని చేసుకోవాలి. టీమ్‌తోని మాట్లాడాలి. వారం వారం గాని, 2 వారాలు గాని, 15 రోజులకోసారి గాని, 20 రోజులకోసారి గాని టీమ్‌ని చూసుకొని టీమ్ తోటి ఫాలో అవ్వద్దు. కొత్త వాళ్ళని, పాత వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ టీమ్ వర్క్ చేసుకోవాలి. ఈ టీమ్ వర్క్ అనేది లేకుంటే వచ్చిన లీడర్స్‌కి మనం టీమ్ వర్క్‌లో ఇట్లా ఉంటది సార్ అని చెప్పకపోతే బిజినెస్ అనేది ముందుకు రాదు. కాబట్టి టీమ్‌తోనే ఉంటది సార్ ఇక్కడ. టీమ్‌ని ఎప్పుడైనా సరే
టీమ్ తోటే చేయాలి ఇక్కడ వర్క్. అవునా కాదా? టీం లేకుండా టీంతో చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. ఓకే, అట్లాంటిది ఇంకోటి 7th వన్ లాస్ట్ వన్ వచ్చేసి ఫాలో 100% మనం వస్తువులు కొన్నా, ఎక్కువ మందికి పీపుల్స్కి చెప్పిన, మేకే లిస్ట్ తయారు చేసిన, ఇన్విటేషన్ ఇచ్చిన, ఓకేనా, మీటింగ్స్ చేసిన, టీం వర్క్ చేసిన, ఇవన్నిటికల్లా ఇంపార్టెంట్ ఏంటంటే ఫాలో 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 ఫాలో. ఇది లేకపోతే మనము ముందుకు పోలేము. ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. కొత్త వాళ్ళని పాత వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. సార్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ 2 రోజులు గ్యాప్ అట్లా 1 డే గ్యాప్ వస్తే సార్ బాగున్నారు సార్ మన మీటింగ్ రాలేకపోతున్నారు ఏమైంది సార్ అని చెప్పేసి ఫాలోఅప్ చేస్తే వాళ్ళ ఇబ్బంది ఇట్లా ఉంది సార్ 2 డేస్ తర్వాత వస్తారా 2 రోజుల తర్వాత వస్తారా. ఒకటి మనకు రన్ అయ్యే వ్యక్తులతోటి కూడా లీడర్స్తో కూడా సార్ రండి ఇక్కడ మీటింగ్ ఉంది, ఈరోజు చాలా పెద్ద లీడర్ వస్తుండు, చాలా చాలా వండర్ఫుల్ అయిన విషయాలు చెప్తాడు, మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తేనే ఈ టీం మనం ముందుకు పోతాం సార్ అని చెప్పేసి ఫాలోఅప్ అట్లా చేసుకుంటూ ఫాలోఅప్. లేకపోతే ఏంటంటే ఎవరైనా ఫోన్ చేయలేనుకో, ఒక వారం 10 రోజులు అయిందనుకో, ఆయనకి ఫోన్ వేయలేం మనం అనుకో, ఆయన ఏమైతే అంటే మర్చిపోయినట్టు అవుతాం. ఈ బిజినెస్లో రెగ్యులర్గా డౌన్లైన్స్ అండ్ అప్లైన్ తోటి మనం ఫాలోఅప్లో ఉంటేనే ఈ బిజినెస్ అనేది ముందుకు పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫాలోఅప్ ఉండాలి. ఫాలోఅప్ లేకపోతే ఈ 6 సూత్రాలకు 7 చేయకపోతున్నా కూడా ఈ బిజినెస్లో మనము సక్సెస్ అనేది రాదు. కాబట్టి అర్థం చేసుకోండి లీడర్స్, ఖచ్చితంగా ఫాలోయింగ్ ఉండాలి. ఫాలోఅప్ లేకపోతే కూడా బిజినెస్ అనేది వెనుకకే వెళ్తుంటుంది. కాబట్టి 7 స్టెప్లు ఇంపార్టెంట్ అయిన విషయాలే. కాబట్టి ఏది చేసి అన్ని చేసి ఆ రోజు చేసి 7 చేయకుండా కష్టమే, 1 చేసి 2 చేయకుండా కష్టమే. ఇట్లా ఏదో ఒకటి మిస్ అయినా కూడా మన బండి అనేది ముందుకు పోదు. కాబట్టి ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఫాలోఅప్ కూడా మనం అందరం చేసుకుంటూనే వస్తుంది. కాబట్టి ఏదో జాయిన్ చేసినాం కదా, వదిలేసినాం కదా, వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు కాదు. వాళ్ళకి మనము చెప్పే ప్రయత్నం చేయాలి. కరెక్టే, నేను కాదనను. వాళ్ళు వస్తారా రారా అంటే అర్థమయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలి. కొన్ని మీటింగ్స్కి అటెండ్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి, మాట్లాడాలి. మనం మాట్లాడుతుంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, ఇట్లా లేట్ అవుతుంది జర వస్తా సార్ అని చెప్పి ప్రయత్నం చేస్తారు. మనం ఫోన్ చేయలేనుకో, ఫాలోఅప్ చేయలేనుకో, సరేలే సారీ చేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి సారీ చేస్తలే అంటారు. ఒకవేళ బిజినెస్ లైన్ అర్థమైతే మీకే వాళ్ళు ఫోన్ చేస్తారు. కాబట్టి అర్థమయ్యేంత వరకు చెప్పే ప్రయత్నం మనది చెప్పాల్సిందే. ఓకేనా? అట్లా 7th వన్ ఫాలోఅప్ ఉండాల్సిందే. ఇంకోటి నెట్వర్క్ మార్కెట్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. అప్లైన్ లెర్న్ చేయాలి, డౌన్లైన్కు టీచింగ్ అంటే టీచర్ లాగా చెప్పాలి. ఇక్కడ మనం అందరం స్టూడెంట్స్ కాదు, చెప్పేవాళ్ళు టీచర్స్ కాదు, అలాని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. లెర్న్ టు హెర్న్. అవునా కాదు? అట్లా ఏంటంటే ఒక ఉదాహరణ నేను ఏం చెప్తున్నానంటే, చాలా వరకు బోర్డ్ ఎగ్జామ్ 10th బోర్డ్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చిట్టీలు కొట్టి రాస్తున్నాం అనుకో, ఆ రోజు టీసీ వచ్చింది అనుకో, ఏం చేస్తాడు మనల్ని డిబార్ చేస్తారు. అవునా కాదా? కానీ ఈరోజు సిద్ధార్థ సింగ్ సార్ ఏది చేస్తే మన సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ అదే చేసిండు. సుబ్బయ్య శెట్టి సార్ ఏది చేస్తే ఎంఎస్ఆర్ మా గురించి అదే చేసిండు. ఎంఎస్ఆర్ మా గురించి ఏది చేస్తే వెంకటేష్ సార్ అదే చేసిండు. విజయ్ వెంకటేష్ సార్ ఏది చేస్తే పాండు సార్ అదే చేసిండు. పాండు సార్ ఏది చేస్తే మన సీన్ సార్ అదే చేసిండు. సీన్ సార్ ఏది చేస్తే సైల్ సార్ అదే చేసిండు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లైన్ దగ్గర చూసి నేర్చుకోవాలి, చూసి రాయాలి. అక్కడ డిబార్ అవుతావు, ఇక్కడ చూసి రాస్తే పాస్ అవుతావు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో చిట్టీలు కొట్టి పాస్ అవుదాం అనుకుంటే ఒకవేళ టీసీకి దొరికితే డిబార్ అవుతావు. ఇక్కడ మాత్రం అప్లైన్ ఏది చేస్తే గది చేస్తేనే పాస్ అవుతావు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. డూప్లికేషన్ లేకపోతే మనము ఈ బిజినెస్లో సక్సెస్ అనేది రాదు. అప్లైన్ చేసింది నేనెందుకు చేయాలి, అప్లైన్ చెప్పింది నేనెందుకు వినాలి అన్నాం అనుకో, మనం అక్కడే ఉంటాం, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఇక్కడ చూసే రాయాలి. 10th క్లాస్ ఎగ్జామ్ చూడకుండా రాయాలి, నేర్చుకొని రాయాలి. ఇక్కడ అప్లైన్ ఏది చేస్తే గదే చేయాలి, అది చేయకపోతే రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఈ డూప్లికేషన్ కింద వాళ్ళకు నేర్పించడము ఇది చేస్తేనే ఇక్కడ సక్సెస్ ఉంటుంది సార్. కాబట్టి ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్. ఒకటే నేను చెప్పదలుచుకున్నది అయితే ఒకటే, నిజంగా వెస్టీజ్లో ఐడి దొరకడం చాలా చాలా అదృష్టం.
దానికి మించి ఎంఎస్ఆర్ టీంలో ఉండడం ఇంకా అదృష్టం. కాబట్టి చాలా మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. ఈ బిజినెస్ పట్ల అవగాహన చెప్పేందుకు గవర్నమెంట్‌లే ముందుకొచ్చినాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ చాలా వండర్‌ఫుల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చాలా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐఏఎస్, ఐపీఎస్ గవర్నమెంట్ జాబ్ పెద్ద ఆహ్, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్తుంటే మనం ఇంకా ఇక్కడే ఉంటున్నాం. రానున్న రోజుల్లో ఐటీ దొరుకుతదో దొరకదో నాకైతే తెలవదు. ఖచ్చితంగా 100% ఈ రోజు వరకు నిన్న ఐటీ తీసుకున్న వ్యక్తులు కూడా కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్నా అదృష్టవంతులే అని చెప్తున్నా. ఐటీ దొరకడమే అదృష్టవంతులే అని చెప్తున్నా. ఒకవేళ టీములండి సార్ చిన్నగా మెల్లగా వస్తూనే ఉంటాయి. టీమ్ వస్తలేదని బాధపడొద్దు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మనకు ఉంటది టీమ్. కాకపోతే ఏందంటే మనము ఒకరికి ఇద్దరు చెప్పి ఆగిపోకుండా వందల మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరిని మోసం చేస్తలేం, మనం మోసపోతలేం. రూపాయి కట్టేది లేదు, రూపాయి కట్టించేది లేదు. మనం మైండ్ సెట్ ఎట్లా అంటే ఈ రోజు జాయిన్ కాగానే డబ్బులు అట్నుంచి ఇటు రావాలి. అట్లా వస్తే ఎప్పటికి నిలవయి సార్. కాబట్టి ఎంత కష్టం ఉన్నా కూడా నాకు తెలిసి అయితే వెస్టీజ్‌ని కష్టంతోని చేయొద్దు. ఇష్టంతోని చేస్తేనే సక్సెస్ అనేది వస్తది. అంతవరకు రాదు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్‌కి రిక్వెస్ట్ సార్ ఎవరి కోసమో కాదు, మన పిల్లల కోసం, మన లైఫ్ కోసం, మన భార్య పిల్లల కోసం కష్టపడండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తది. ఏదైతే అప్లైన్ చెప్తుండో అప్లైన్ మాట వినండి. అప్లైన్ చెప్పిందే చేయండి. ఇంకోటి చేయకండి. అప్లైన్ ఏది చెప్తే అది చేయండి. అప్లైన్ గీత గీస్తే గీత కాడనే ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటది. మనము సిస్టానికి విరుద్ధంగా పోయి అప్లైన్ చెప్పకుండా అప్లైన్ చేసింది నేను చేయాలి అనకుండా అది కాదు. అది చేస్తేనే వస్తది. లేకపోతే ఈ బిజినెస్‌లో రాదు. అప్లైన్‌ని ధిక్కరించి అప్లైన్‌తోని అవసరం లేదు అనుకున్నప్పుడు దీంట్లో అయితే సక్సెస్ రాదు సార్. గుర్తుపెట్టుకోండి సార్ ఒక్కటే లాజిక్కు. బయట 10 మంది నెత్తులు కొడితే డబ్బులు సంపాదిస్తారు. కానీ ఇక్కడ డౌన్ లైన్‌కి డబ్బులు సంపాదిస్తేనే అప్‌లైన్‌కి డబ్బులొస్తాయి. ఎవ్వరి బిజినెస్ వాళ్ళది. ఒకరి బిజినెస్ నాది, ఈ బిజినెస్ నీది అని కాదు. ఎవరి బిజినెస్ వాళ్ళది. ఎవరెంత కష్టపడితే అన్ని డబ్బులొస్తాయి. కాకపోతే అప్‌లైన్‌కి చెప్పుకుంటూ చేయాలిక్కడ. ఓకేనా? అట్లా మనము ముందుకెళ్దాం సార్. కాబట్టి మీ అందరికీ ఈరోజు నేను అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. లాస్ట్ స్వయం కృషి, ఆత్మవిశ్వాసం తోడైతే విజయం మనదే. థాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంఎస్ఆర్ ఎంటర్ టీమ్‌కి, పాండుకోర్ టీమ్‌కి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బాలాజీ సార్, మల్లేష్ సార్, బీవీ మేడం, పాండు సార్, ఎంటర్ ఎంఎస్ఆర్ టీమ్‌కి థాంక్ యూ సో